ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారిని అదృష్టం వరించబోతుంది. మరో 2 రోజుల్లో వీరి దశ తిరగబోతుంది. జీవితంలో అద్భుత యోగాన్ని పొందబోతున్నారు. 40 ఏళ్ల నుంచి పట్టి పీడిస్తున్న దరిద్రమంతా వదిలిపోతుంది. అష్టైశ్వర్యాలు సుఖ సంపదలు పొందగలుగుతారు. అయితే ఈ రాశి వారు మరో 2 రోజుల్లో జీవితంలో అద్భుత యోగాన్ని ఎలా పొందబోతున్నారు, అలాగే 40 ఏళ్ల నాటి దరిద్రం వదిలిపోవడంతో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయాలతో పాటు జీవితంలో శుభ ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. ఈ రాశి వారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. అలాగే వీరు ఎవరి నుండైనా సహాయాన్ని పొందితే వారిని జీవితంలో మర్చిపోరు. అలాగే జీవితంలో కొత్త పరిచయాలు ఎన్నైనా సరే పాత స్నేహితులను మాత్రం బంధాలను మాత్రం విడిచిపెట్టరు. అలాగే క్రమశిక్షణతో విజయాలను సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి ఆవేశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతరులు సులభంగా వీరిని గొడవలకు తగాదాలకు రెచ్చగొడతారు. అలాగే కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారిని ఇతరులు వారి యొక్క అవసరాల కోసం ఉపయోగించుకుంటారు. వీరికి వైద్య సాంకేతిక విద్యలో బాగా ఎక్కువగా ఉంటుంది. మరో 2 రోజుల్లో ఈ రాశి వారి జీవితంలో అద్భుతాలు జరగనున్నాయి. ఇప్పటి వరకు జీవితంలో పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. 40 ఏళ్ల నాటి దరిద్రం వదిలిపోవడంతో జీవితంలో శుభవార్తలను అదృష్ట ఫలితాలను పొందబోతున్నారు. అయితే మరో 2 రోజుల్లో ఈ రాశి వారి జీవితంలో జరిగే అద్భుత ఫలితాల గురించి చూసుకున్నట్లయితే వీరికి కుటుంబ పరంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అనుకూల ఫలితాలను పొందుతారు. వీరికి ప్రతి విషయంలోనూ కుటుంబం యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. ముఖ్యంగా సోదర వర్గం నుండి వీరికి సహాయం అందుతుంది. అలాగే బంధువులు స్నేహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. మరో 2 రోజుల్లో ఈ రాశి వారికి వైవాహిక జీవితం పరంగా చూసుకున్నట్లయితే శుభవార్తలు వింటారు. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు మరో 2 రోజుల్లో శుభవార్తలను వింటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వీరికి వైవాహిక జీవితం బాగుంటుంది. కానీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ సమయాన్ని మీ జీవిత భాగస్వామితో గడపడానికి ప్రయత్నించండి. అలాగే వీరికి వీరి జీవిత భాగస్వామి నుండి అలాగే వారి వైపు బంధువుల నుండి వ్యాపార పరంగా సహకారం లభిస్తుంది. అలాగే ఈ రాశి వారు ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని పొందనున్నారు. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందుతారు. మరో 2 రోజుల్లో ఈ రాశి వారికి విద్య పరంగా చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు. అయితే ఈ సమయంలో వీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా చదువుపై కన్నా ఇతర అంశాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. దీని వలన చదువుపై ఏకాగ్రత అనేది తగ్గుతుంది. వినోద కార్యక్రమాలు వంటి వాటిపై ఆసక్తిని పెంచుకుంటారు. వీటిలో భాగంగా ఆటలు, క్రీడలు, పాటలు, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఈ సమయంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీరిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అయితే పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి ఇబ్బందులు ఏర్పడినప్పటికీ ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. రాజకీయ నాయకులు సంఘంలో మంచి పేరును సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారు. కొన్ని సందర్భాల్లో విమర్శలకు గురవుతారు. క్రీడాకారులు, కళాకారులకు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయం బాటగా పయనిస్తారు. కళాకారులకు లభించే నూతన అవకాశాల ద్వారా ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతారు. కోర్టు కేసులు, న్యాయ సంబంధిత అంశాల్లో తీర్పులకు అనుకూలంగా పొందుతారు. ముఖ్యంగా మరో 2 రోజుల్లో వీరు గతంలో ఎవరి పట్లనైనా తెలిసి తెలియకుండా తప్పుగా ప్రవర్తించి ఉంటే ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ విధంగా ప్రయత్నించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారికి మరో 2 రోజుల్లో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరికి వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. చేతి వృత్తుల వారికి ఆదాయ మార్గాలు పెరగనున్నాయి. వ్యాపార పరంగా ఊహించినటువంటి లాభాలు రానున్నాయి. అయితే వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, పెట్టుబడులు పెట్టడానికి రానున్న సమయం అనుకూలంగా మారనుంది. అలాగే ఇప్పటి వరకు వ్యాపార పరంగా చేసినటువంటి రుణాలు అన్ని కూడా తీరనున్నాయి. అలాగే వ్యాపార అభివృద్ధి కొరకు మీకు బంధువుల నుండి, స్నేహితుల నుండి, బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుండి రుణాలు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి భారీగా లాభాలు రానున్నాయి. ఏది ఏమైనప్పటికీ వ్యాపార పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ ధైర్యంగా ముందుకు వేయడం ద్వారా వ్యాపార పరంగా అభివృద్ధి చెంది లాభాలను పొందుతారు. మరో 2 రోజుల్లో వీరికి ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే వీరు పనిచేసేటువంటి సంస్థల పరంగా శుభవార్తలను వింటారు. అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు స్థాన మార్పులు, ప్రమోషన్లు పొందుతారు. పై అధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. అలాగే ఉద్యోగ పరంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం నుండి కొత్త ఉద్యోగాలకి మారాలనుకున్న వారికి
రానున్న సమయం బాగా కలిసి రానుంది. ఎవరైతే వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార పరంగా విదేశీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి రానున్న సమయాల్లో ప్రయత్నాలు ఫలించనున్నాయి. అలాగే విదేశాల్లో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడాలి అని ప్రయత్నించే వారి ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా సమయం అనుకూలంగానే ఉంది. కానీ కొన్నిసార్లు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వాతావరణ పరిస్థితుల ప్రభావం వలన జ్వరం, తలనొప్పి వంటి సమస్యలు అధికంగా ఇబ్బంది పెడతాయి. అలాగే బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమయానికి నిద్రపోకపోవడం, ఆహారాన్ని సరిగ్గా తినకపోవడం వంటి వాటి వలన కూడా అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి పౌష్టికాహారాన్ని తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం వంటివి చేయాలి. అలాగే ఆందోళనలు, ఒత్తిడి తగ్గించుకోవడానికి వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేయడం చాలా మంచిది. మరో 2 రోజుల్లో ఈ రాశి వారికి 46 నాటి దరిద్రం అంతా వదిలిపోయి ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతారు. వీరికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆదాయం బాగుంటుంది. అయితే ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా శుభకార్యాలకు, ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా ఖర్చులను అధికంగా చేస్తారు. కాబట్టి ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే గతంలో చేసినటువంటి రుణాలన్నీ కూడా ఈ సమయంలో తీరనున్నాయి. కొత్త సంస్థలను, ఇళ్లను, వాహనాలను కొనే యోగం ఉన్నది. భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పోగు చేయడానికి ప్రయత్నిస్తారు. వంశపారపర్యంగా ఆస్తుల ద్వారా ఊహించిన అదృష్టాన్ని పొందుతారు. ఇప్పటి వరకు జీవితంలో పడుతున్న ఆర్థికపరమైన కష్టాలన్నీ తొలగిపోయి శుభవార్తలను వింటారు. అలాగే ఈ రాశి వారి జీవితంలో శుభ ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతిరోజు దక్షిణామూర్తిని పూజించాలి. గురువారం రోజున దత్తాత్రేయుని దర్శించి నెయ్యి దీపాన్ని వెలిగించండి. విష్ణు సహస్రనామాన్ని, లలిత సహస్రనామాన్ని పాటించడం ద్వారా మనోబలం పెరుగుతుంది. ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయ పారాయణం ద్వారా జీవితంలో శుభ ఫలితాలను పొందుతారు. ఈ రాశివారు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడం కొరకు పాటించవలసిన పరిహారం గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి, అలాగే రాగి చెంబుతో నీళ్లను చెట్టుకు పోసి అక్కడే కూర్చొని విష్ణు సహస్రనామాన్ని పాటించాలి. అలాగే ప్రతి శుక్రవారం దుర్గామాత గుడికి వెళ్ళి పసుపు రంగులో ఉన్నటువంటి ప్రసాదం, మిఠాయిని కానీ, శనగలను కానీ, పప్పులను కానీ పంచిపెట్టాలి. అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారం చేయాలి. ఆదిత్య హృదయాన్ని పాటించాలి. ఈ విధమైన పరిహారాన్ని పాటించడం వలన జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఏ రంగంలో ఉన్నా నాయకులుగా వ్యవహరించడానికి ఇష్టపడతారు. ఒక రకంగా చెప్పాలంటే సహజ సిద్ధంగానే వీరికి నాయకత్వ లక్షణాలు అలవడతాయని చెప్పుకోవాలి. సో చూశారు కదండి, మరో 2 రోజుల్లో ఈ రాశి వారి జీవితంలో అద్భుత యోగం ఏ విధంగా కలగనుంది. అలాగే 40 ఏళ్ల నాటి దరిద్రం వదిలిపోవడంతో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయాలతో పాటుగా ఈ రాశి వారి జీవితంలో శుభ ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్లో ఎవరైనా ఈ రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.